పుల్లగా స్వీట్ స్వీట్ గా ఉంటుంది. ఇది పుచ్చకాయ చూడండి, మ్యాంగో షేప్ ఇది కోసుకొని తినొచ్చు. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. సో ఈరోజు వచ్చేసి మనము పొద్దుటూరు దగ్గర లింగాపురంలో మామిడి తోట దగ్గర రావడం జరిగింది. సో మాతో పాటు నేను మా ఫ్యామిలీతో రావడంతో జరిగింది. సో 3 ఫ్యామిలీతో రావడంతో జరిగింది. సో ఇక్కడ వచ్చేసి నేచరు ఈరోజు సాటర్డే సందర్భంగా అట్లా సరదాగా రావడంతో జరిగింది. సో ఇక్కడనే మనం ఈ తోట మధ్యలోనే మనము బిర్యానీ చేసుకొని చిన్నపిల్లలతో ఆడుకుంటా, స్విమ్మింగ్ చేసుకుంటా ఇలాంటి ఒక చిన్న ట్రిప్ అయితే చేసుకున్నాము. సో చూపిస్తాము ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అనేది. సో చూస్తున్నారు కదా, మొత్తం మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, నిమ్మ తోటలు అన్నీ ఉన్నాయి. సో హ్యాపీగా ఉంది ఈ రోజు వచ్చేసి. సో చూపిస్తాం మొత్తం ఎంతమంది వచ్చారు అనేది. చాలా బాగుంది. ఎట్లా ఉంది ఇక్కడ నీకు? హాయ్, ఇంకా ఎట్లా ఉంది మొత్తం మామిడి తోటలు ఈరోజు? బాగుంది, చాలా బాగుంది. సో మేము వచ్చిన పొలం చెట్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మాకు మామిడి చెట్లు అయితే ఉన్నాయి. మామిడి చెట్లు తర్వాత కొబ్బరి చెట్లు, తర్వాత మాకు వచ్చేసి మునక్కాయ చెట్లు కూడా ఉన్నాయి. సో మొత్తం వచ్చేసి ఇక్కడ ఒక 15 ఎకరాల్లో మా విస్తీర్ణం ఉంది. సో ఇది వచ్చేసి మనకు తెలిసిన వాళ్ళదే. సో ఇట్లా శనివారం సాటర్డే రోజు మేము ఇట్లా రావాలి అనుకున్నాము. సో అట్లా అంతా కలిసి ఒక వెహికల్ వేసుకొని ఇక్కడికి ఒక 10 మెంబర్స్ అయితే మేము రావడం జరిగింది. 3 ఫ్యామిలీ అయితే రావడం జరిగింది. వెరీ గుడ్. స్వీట్ స్వీట్ గా ఉంటుంది. ఉప్పు వేసుకోవాలి వద్దా? దాంట్లో ఉప్పు వేసుకోవాలి వద్దా? చెట్టు ఇది నేరేడు చెట్ల ఎట్లుంటాయి? నేరేడు చెట్టు వేడిపోడు. దీంతో ఫ్రై చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారు? ఇక్కడ కొంచెం పచ్చిగా కొరుకొని తింటాం. తినండి ఒకసారి, ట్రై చూపి. నైసా? దొండకాయలు అయితే వేసేద్దాం. ఇప్పుడు ఏం చేస్తారు దాంతో? దొండకాయలతో సాంబార్, ఇంకా ఫ్రై. ఇంకా అందరం లేదు కాబట్టి ఇలా కర్ర తీసుకొని ఇది అట్లా కొట్టాలి. రాకపోతే దీంతో ఫ్రై చేసుకోవచ్చు. తాలింపు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. దీంతో ఐరన్ ఉంటుంది. ఓకే. మునక్కాయలు ఏముంటది? మునక్కాయలు ఐరన్ ఉంటుంది. ఐరన్ ఉంటుందా? దాంట్లో కొంచెం పీచుగా ఉంటుంది. బటర్ఫ్లై. దిస్ ఈజ్ పుచ్చకాయ. పుచ్చకాయ, వాటర్ మిలన్. దాంతో యూజ్ ఏంటి? కాకపోతే పాపం చిన్నగా ఉంది. ఇంకా కొద్ది రోజుల తర్వాత ఇది పెద్దగా అవుతుంది. దీంతో జ్యూస్ చేసుకోవచ్చు, ఫ్రూట్ తినొచ్చు. వెరీ గుడ్. ఇది మట్టి చెట్టు. దీనికి మట్టికాయ కాసినాయి. దీంతో ఫ్రై చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. అవునా? ఎండు చేపలు వేసి చేసుకుంటే ఇంకా టేస్ట్ గా ఉంటుంది. డాన్స్ వేయి. మై కోతి. చూడండి, మై ఫ్రెండ్ కోతి చూడండి. ఈ కోతి ఆ కోతి. మా తోటలో ఒక కోతి పడింది. అది సబ్జెక్ట్. తిరిగేసి ఒక చేతిలో మునక్కాయలు, ఒక చేతిలో మామిడికాయలు, ఒక చేతిలో టెంకాయలు అయితే ఉన్నాయి. సో వెళ్తున్నారు చూడండి మొత్తము. కానీ ఏం మళ్ళీ సరిపోద్దు. మంచి స్మెల్ వస్తుంది. ప్రసాద్ బాగా చేస్తున్నట్టున్నావు వంట. అవునా? చాలా స్మెల్ వస్తుంది. తింటే ఇంకెట్లుంటుందో. మామిడి తోటలో చికెన్ బిర్యానీ ఈరోజు. ఓ వావ్, నోరు ఊరిపోతుంది నువ్వు చెప్తా అంటే. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. క్లైమాక్స్ కొత్తిమీర అట్లా దాని విషయం మళ్ళా చికెన్ మొత్తము కలర్ రైస్, చికెన్ వాంచి పాడడమే స్వామి. ఇంకా